We want, 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 we want justice. 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 We want రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో గురువారంలో పాలైనటువంటి ప్రవీణ్ బగటాల గారు హత్య చేయబడ్డారని క్రైస్తవ ప్రజానికం అంతా కూడా నమ్ముతా ఉన్నది. ప్రభుత్వం వారు లేక పోలీసు వారేమో యాక్సిడెంట్ జరిగిందంటా ఉన్నారు. సోషల్ మీడియాలో కనుక చూస్తే ఆయన విజయవాడలో త్రాగి మత్తులై యాక్సిడెంట్ అయి చనిపోయిందని చెప్తున్నారు. ఆయనకు త్రాగి అలవాటు అసలు లేనే లేదు. నిన్న రాత్రి కాల సమయంలో కూడా ఆయన ఫ్యామిలీతో మాట్లాడాం. ఆయనకు తాగుడు అలవాటు అనేది మొత్తానికి లేదు. ఇంకోటి చూస్తే ఈ రోజులలో మాకున్నటువంటి అనుమానం ఏంటంటే ఇదొక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి కూడా ప్రవీణ్ లాగానే ఒక మనిషిని నిలబెట్టి దాని తప్పుడు వీడియోలు తీసి క్రైస్తవుల యొక్క మనోభావం దెబ్బతీస్తూ ఉన్నారు. మొట్టమొదటి. రెండవది ఏంటంటే మన భారతదేశ సాంప్రదాయం ప్రకారం చనిపోయినటువంటి వారి మీద ఎటువంటి నేపాలు నింపకూడదు. రెండోది, దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఈ లేనిపోయినటువంటి వార్తలు సృష్టించి ఆ కుటుంబాన్ని ఇంకా కూడా శోభకు గురి చేస్తూ ఉన్నారు. ఇది మన భారతదేశ సంప్రదాయానికి తగినటువంటిది కాదు. ఈ సమయంలో కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి పాస్టర్లు క్రైస్తవులు అందరం కలిసి నిరసన తెలియజేసే కార్యక్రమంలో మాది ఒక డిమాండ్ ఉంది. ఐఓ అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాంచి మొదలుకొని కింద హోంగార్డ్ వరకు, అలాగే పోస్ట్ మార్టం చేసినటువంటి డాక్టర్స్ టీమ్ అంతా, వార్డ్ బాయ్లని, అలాగే పోలీస్ సిబ్బందిని, అలాగే ఆ పంచనామా చేసినటువంటి సుంకరి గారిని కావచ్చు, ఎంఆర్ఓ గారిని కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఒక సిట్టింగ్ జడ్జి సమక్షంలో లై డిటెక్టర్ టెస్ట్ పెట్టి వాళ్ళు నిజంగా చేసినటువంటి రిపోర్ట్ సరి అయినా కాదని తెలిసినట్టయితే వాస్తవాలు ఇలా తెలుస్తాయని మా యొక్క డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికి కూడా ఇంకా కూడా నిమ్మకు నేరెత్తినట్టుంది. ఈ రోజే తెలిసినటువంటి సమాచారం ఏంటంటే అమెరికన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు భారతదేశ ప్రధానమంత్రితో అప్పీల్ అయితే ఇప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితిని గమనించి భారతదేశ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ పిలిచి ఢిల్లీలో మీటింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో మేము చెప్పేటువంటి డిమాండ్ ఏంటంటే ప్రవీణ్ బగటాల ఎట్టి పరిస్థితుల్లో ఆయన యాక్సిడెంట్ అయి చనిపోయారు. నిన్న అక్కడ రామవరం పాడు అనేటువంటి ప్రాంతంలో ప్రవీణ్ బగటాల గారు వైన్ షాప్లోకి వెళ్ళి వైన్ తీసుకున్నారని చూపిస్తున్నారు. అది కూడా 100% శుద్ధ తప్పు. ఇంకొకటి ఏంటంటే ఆయన అమెరికాలోనే 2 ఐటీ కంపెనీస్ ఉన్నాయి. కావాల్సిన కోట్లాది రూపాయలు ఉన్నటువంటి వ్యక్తి ఆ రోడ్డు మీద కూర్చోవాల్సినటువంటి పరిస్థితి ఆయన లేదు. దాని పక్కనే నోవోటల్ హోటల్ ఉంది, దాని పక్కనే 4 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి. అనుకుంటే ఒక నిమిషంలో వెళ్ళి అందులో రెస్ట్ చేయగలుగుతాడు. లేకపోతే ఆయన ఒక సెలబ్రిటీ, ఒక్కరికి ఫోన్ చేసినా వచ్చి వేలాది మంది వచ్చి ఆయన తీసుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మాకు అనుమానం ఉన్నది. ఈ అనుమానాలన్నీ నివృత్తి చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు తిమ్మతి జయరాజ్, కరీంనగర్ జిల్లా నాయకుడిని.